ఏమిటి అందరూ అలా చూస్తున్నారు? వీళ్ళు ఎలా ఉరి తీస్తారో చూద్దామని సరదాగా తమాషాగా వచ్చారా? చూడండి, బాగా చూడండి. ఇప్పుడు నాకు ముసిగేస్తారు, తాడు తగిలిస్తారు. ఈ తలారి సోదరుడు ఒకే ఒక గుంజు కసక్కును గుంజుతాడు, అంతే. నాలుగు ఇలా బయటకు వస్తుంది, కళ్ళు ఇలా పుడుచుకొస్తాయి, మెడ ఇలా వేలాడుతుంది. ఫినిష్. నేను చచ్చిన తర్వాత పాపం ఈ కుర్రాన్ని చంపడం అన్యాయం అని కొంతమంది కొనుక్కుంటారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని మరికొంతమంది పిడికిలి బిగించి ఆవేశపడతారు. న్యాయమో అన్యాయమో అంతా పైవా డిక్టేషను, మనకెందుకు లేని వేదాంతం పలుకుతూ కొంపలకెడతారు. పెళ్ళాలు కూటికి పిలుస్తారు, తింటారు, నిద్రపోతారు, తెల్లారిపోతుంది. అంతేగాని వీడిని ఎందుకు ఉరి తీస్తున్నారు, వీడెవరి కోసం పోరాటం చేశాడు అని మీ మనసులో పుట్టదు. అసలు మీకు మనసులుంటే కదా పుట్టడానికి. అప్పుడు మీ మనసు తెల్లవాడికి బానిస, ఇప్పుడు నల్లవాడికి బానిస. దేశభక్తి మీలో ఎప్పుడో చచ్చిపోయింది. ఒకవేళ ఉన్నా అది ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేసే టైంలో చటుక్కున పుడుతుంది. జనగణ మన అధినాయక జయహే అని పడగానే పుట్టుక్కున చచ్చిపోతుంది. అది అద్గది పుణ్యభూమి నాది. హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని, కూర సరిగ్గా ఉండలేదని పెళ్ళాన్ని తిడతారు కానీ మాకేం చేశావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా నడి రోడ్డు మీద కాళ్ళను పట్టుకుని నిలదీసి అడిగారా? ఓహో, దమ్ము లేదు. తరతరాల నుంచి మహారాజుల దగ్గర నుంచి నేటి రాజకీయ నాయకుల దాకా వాళ్ళ కళ్ళ చుట్టూ గానుగుల్లా పినుగుల్లా తిరగటం మీకు అలవాటైపోయింది. మీ జీవితంలో కొత్త సూర్యోదయం కోసమే అడవుల పాలై ఆకలి తప్పులను సహిస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న దారి తప్పిన నాలాంటి సోదరులను చూసినా మీ పీకు గుండెల్లో ధైర్యం పుట్టదు. నూతులోని కప్పల్లా ముద్దురాతి చిప్పల్లా గిరిగీసుకుని బ్రతుకుతున్నారు. చందమామ రావే, జాబిల్లి రావే అని రాని చందమామ చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది. ప్రణాళికలు రావే, ప్రాజెక్టులు రావే, తెల్ల పంచదార కార్డుకు బంగారం రావే అని నాయకులు మిమ్మల్ని మోసం చేస్తూ పాడే పాటలు వింటారు, ముద్ద రేస్తారు. 5 సంవత్సరాలు బొటరు వేలు నోట్లో పెట్టుకుని చిక్కుంటారు. ఆ తర్వాత వాళ్ళు చేసే మోసాలు, దోపిడీలు మీరు కనిపెట్టుకున్నా ఉండడం కోసం మీకు చిన్న పని పెడతారు. ఏమిటా పని? నేను హిందువుని, నేను ముసల్మాన్ని, నేను క్రిస్టియన్ని, నేను బ్రాహ్మణుని, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను కాపుని, నేను హరిజనుని, నేను ఉత్తర హిందుస్థాన్, నేను దక్షిణ హిందుస్థాన్ అని మీలో మీరు రెచ్చగొట్టుకునేలా చేస్తారు. ఎక్కడ నీ పుణ్యభూమి, ఎక్కడ నీ దేశం? 1వ క్లాసు పిల్లాడు చదువుతాడు. నన్నయ బ్రాహ్మణ కులమన పుట్టెను, గాంధీజీ గుజరాతీ కోమటి, అంబేద్కర్ హరిజనుడు. ఎవడడిగాడండి వీళ్ళ కులం దేశానికి నూరి పుట్టడానికి? ఈ దేశంలో కాలిన బస్సుల కన్నా, తగలబడిన ఆఫీసుల కన్నా, చచ్చిన మనుషుల కన్నా 47 ఏళ్ల స్వాతంత్రంలో మన రాజకీయాల కోసం, మన వర్గాల కోసం, మన కులాల కోసం తగలబెట్టుకున్నదే ఎక్కువ. ఏమిటి అందరూ మౌనంగా నిలబడ్డారు? మీ మౌనమే మీ బ్రతుకులకు సమాధి. మీ మౌనమే మీ బిడ్డల జీవితాలకు సమాధి. మీ మౌనమే జాతి చైతన్యానికి సజీవ సమాధి. ఎవరికి లేని తొల జల వీడికెందుకు నవ్వుకుంటున్నారా? అయితే నవ్వండి, బాగా నవ్వండి, నవ్వండి. చీవల్లా దోవల్లా బతుకుతూ నలిగి 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 చావండి. నాకు ఈ జీవితం వద్దు. బ్రదర్, లాగించు. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.